నాకెందుకో భయంగా ఉందండి. వెళ్ళని అన్నపూర్ణ, రాత్రికి వాడే తిరిగొస్తాడు. నీకు నీ కొడుకంటే అసలు ప్రేమే లేదు. నేను కాదు, అసలు ఆ వేదాన్ని నీ కడుపున పుడితే బాగుండేదేమో. ఏ కొడుకునైతే అన్నపూర్ణ గారు అతి గారాబం చేశారో ఆ కొడుకు వల్లే మన కుటుంబాలకు ముప్పొచ్చే పరిస్థితి వచ్చింది. బాపినీడు మంచి మనసుతో కాదు, మనసులో ఏదో చెడ ఆలోచన పెట్టుకొని సంబంధం కలుపుకోవడానికి మన ఇంటికొచ్చాడు. ఏదో పెద్ద కుట్రకి వ్యూహం చేసి బియ్యం అందుకోవాలి అనుకున్నాడు. బాపినీడికంతా అలసిచ్చింది, మన ఇంటికొచ్చే ధైర్యం ఇచ్చింది విష్ణుగాడే. అన్నపూర్ణ గారు ఎప్పటికప్పుడు విష్ణుగాడిని నా కొడుకు అని వెనకేసుకొచ్చింది, కానీ వాడు తప్పుదారిలో వెళ్తున్నాడని, కుటుంబానికి కష్టం తెచ్చే పరిస్థితిని కలిగిస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. అందుకే ఇలా అయింది. వేదా, నానానికి రెండు వైపులా ఉంటుంది. నువ్వు ఒకవైపే చూస్తున్నావు. నువ్వు అన్నపూర్ణతయ్య విష్ణుగాడి గురించి పట్టించుకోలేదు అంటున్నావు. కానీ ఆవిడికి తెలియకుండా బాపినీడు చాలా తెలివిగా విష్ణుని ట్రాప్ చేశాడు. తన గుప్పెట్లో పెట్టుకునేటట్టు చేసుకున్నాడు. అత్తయ్య తనని నాశనం చేస్తుందనే విషయం తెలుసుకుని విష్ణుగాడి ప్రేమను అడ్డం పెట్టుకుని నాటకం ఆడి కేసు నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు. అది బెడిసికొట్టింది. అయినా అన్నపూర్ణత్తయ్య కొడుకుని గారాబం చేసిందేమో గాని తప్పు చేస్తే మందలించకుండా, తప్పుని సరిదిద్దకుండా ఎప్పుడూ లేదు. బాపినుడు చాలా ప్రమాదకరమైన మనిషి. సంబంధం మాట్లాడడానికి ఇంటికొచ్చిన వాడిని వదిన అరెస్టు చేయించింది. అంత అవమానం జరిగాక వాడు ఊరుకుంటాడా? మన కుటుంబానికి ఎలాంటి హాని తలపెడతాడో అని భయంగా ఉంది. అవును బావా, బాపినీడు ఎంత నీచుడైనా కావచ్చు, సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేయించడం అయితే నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. అత్తయ్య అంత తెలివి తక్కువగా ఏం ఆలోచించదు. ఈ అరెస్టు విషయం అత్తయ్యకి తెలియకుండానే ఏదో కుట్ర జరిగినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే వదినంత తొందరపడదు. కాకపోతే బాపినుడి నీ అంతు చూస్తానని వదినికి ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. మామా, తప్పు చేసింది వాడు, అరెస్ట్ అయింది వాడు. రేపటి రోజున అన్నపూర్ణ కుటుంబానికి వాడు హాని తలపెట్టాలని చూసిన మన ముగ్గురిని దాటుకొని వెళ్ళాలి. మనలో మనకి ఎన్నున్నా వాడు ఎవడో అన్నపూర్ణ గారి జోలికొస్తే ఊరుకుంటామా? మనం చేయాల్సింది చేస్తాం. నీకు నీ కొడుకంటే అసలు ప్రేమే లేదు. నేను కాదు, అసలు ఆ వేదాన్ని నీ కడుపున పుడితే బాగుండేదేమో. అన్నపూర్ణ, విష్ణు అన్న మాటలకు బాధపడుతున్నావా? ఒక సూటిపోటి మాట తుపాకీ తూటా కంటే బలంగా గుండెల్లోకి దిగుతుందండి. విష్ణు అన్న మాటలు పదే పదే నా చెవిలో ప్రతిధ్వనించి తీవ్రంగా బాధ పెడుతున్నాయి. అసలు ఇంతకాలం పెంచిన మనల్ని కాదని ఆ బాపినీడు మాయలో ఎలా పడ్డాడో, వాడి వల్ల ఎలా చిక్కుకున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. విష్ణు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే నేను ఇదంతా ఎలా తెలుసుకోలేకపోయారండి. ఈ కాలం కుర్రాళ్ళు చాలా తెలివైన వాళ్ళ అన్నపూర్ణ. కన్నవాళ్ల పక్కనే ఉన్నట్టుంటారు.
కానీ కన్నవాళ్ల కంటి కనిపించకుండా అనుమానం రాకుండా వాళ్లకు నచ్చింది చేస్తారు. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టేస్తారు. మెల్లగా వాడికి నచ్చజెప్పి విష్ణుని మన దారికి తెచ్చుకుందాం.